సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ థీరం అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ థీరంని పైథాగరస్ థీరం అని కానీ బౌతాయన్ థీరం అని కానీ పిలుస్తాం మనం. ఈ హెడ్డింగ్లో నేను చూడండి, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్లో ఉన్నది ఈ థీరం అనమాట. సో ఇక్కడ మనం ఒక రైట్ యాంగిల్ డ్రా చేసుకున్నాము. ఒకటి ABC అని నేమ్ చేసుకున్నాం దాన్ని. సో దీన్ని ఇక్కడ ఏదైతే 90 degrees ఫామ్ అయిందో దాన్ని మనం రైట్ యాంగిల్ అని చెప్తాం. సో ఈ రైట్ యాంగిల్కి ఏదైతే ఆపోజిట్లో ఉందో దాన్ని మనం హైపోటెన్యూస్ అని చెప్తాం. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ అంటే ఈ హైపోటెన్యూస్ ఏదైతే అన్నామో దాని స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. ఈ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈ దీని స్క్వేర్ యాడ్ చేస్తే ఈ హైపోటెన్యూస్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుందని చెప్పారు. సో మనం ఇక్కడ ఏసీ హైపోటెన్యూస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఫర్ సపోజ్ మనం 5 తీసుకొని ఇక్కడ 3 4 ఇక్కడ ఏసీ ఏంటి మనకి 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ ఎంత మనకి 3 ప్లస్ బీసీ ఎంత మనకి 4. వీటిలన్నిటికి స్క్వేర్ చేయాలి. 5 5 జార్ ఎంత 25 ఈజ్ ఈక్వల్స్ టు 3 3 జార్ ఎంత 9 ప్లస్ 4 4 జార్ ఎంత 16. 25 ఈజ్ ఈక్వల్స్ టు 25. సో ఇంతే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ థీరం. థ్యాంక్ యూ.